చివరికి ఏ సభల కన్నా పర్మిషన్ రిజెక్ట్ చేయాలంటే ఈ తెలంగాణలో అది రేవంత్ రెడ్డి సభలకు మాత్రమే. ఎందుకంటే ఆయన భాష అట్లా ఉంది. లక్షలాది మంది వేలాది మంది ప్రజలు చూస్తుండగా బుల్డోజర్ లెక్కేయమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే రక్తం తీసి పొలాల్లో చల్లమంటాడు. వేలాది మంది ప్రజలు చూస్తుండగానే తెలంగాణ ప్రజలు వీక్షిస్తుండగానే పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు. గుడ్లు తీసి గోటీలాడుతా అంటాడు. లాగుల్లో తొండలు అంటారు. చివరికి తెలంగాణ తీసుకొచ్చిన పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావును కోరుకుంటున్నాడు వేలాది మంది ప్రజల సమక్షంలో. ఇది క్రిమినల్ భాష కాదా? దీనివల్ల అల్లకల్లోలం రేదా? సెక్షన్ 190 బిఎన్ఎస్ దీంట్లో అట్రాక్ట్ కాదా? 194, 195, 196 దీంట్లో అట్రాక్ట్ కాదా? 351, 352, 353 బిఎన్ఎస్ ఇవి అట్రాక్ట్ కావా? ఇందులో పోలీసులారా మీరే చెప్పండి. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ ఆగదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద ప్రొసీజర్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా. We have followed all the advices given by the officials. We have complied to all the requirements stipulated by every authority who is competent to give permission. చివరికి పోలీసుల దగ్గర ఆపినరు. మేము మా బీఆర్ఎస్వి నాయకులు, అదే విధంగా బీఆర్ఎస్ వాలంటీర్లు ఎంతో మంది రోడ్ల మీద నిలబడి ట్రాఫిక్ మేనేజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మీరు ఏం కావాలంటే అది చెప్తున్నారు, ఏం కావాలంటే అది ఒప్పుకుంటున్నాం. అట్లాంటప్పుడు మీరు హౌ కెన్ యూ డినై ద పర్మిషన్ టు అస్? హౌ కెన్ యూ డిలే ద పర్మిషన్? మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ నేను పోలీస్ అధికారులకు చెప్తున్నా, పరిపాలనా శాఖ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాలు పాటించకండి. చట్ట ప్రకారం నడుచుకోండి. మేము మీరు చెప్పిన ఆదేశాలన్నీ పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా మీరు దీంట్లో మరి అడ్డంకులు సృష్టిస్తే మాత్రం తప్పకుండా రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము మాత్రం ఈ సభ జరిపి తీరుతాం, తప్పకుండా జరిపి తీరుతాం. ఇది మా హక్కు. రాజ్యాంగం మాకిచ్చిన హక్కు, ఆర్టికల్ 19 మాకిచ్చిన హక్కు. మేము ఎవ్వరిని కూడా ఇబ్బంది పెడతలేము, ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టడం లేదు. హింసను ప్రేరేపించే సంస్కృతి మా పార్టీలో లేదు. వ్యక్తిత్వ హననం చేసే సంస్కృతి భారత రాష్ట్ర సమితిలో లేదు. అందువల్ల మా వల్ల ఎలాంటి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తదు. అందుకొరకే మళ్ళొకసారి మరి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారికి, ఎల్బీ నగర్ డీసీపీ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ గారికి, చివరికి రాష్ట్ర డీజీపీ గారికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వెంటనే పర్మిషన్ ఇవ్వండి. అడ్డంకులు సృష్టించకండి. మీరు అడ్డంకులు సృష్టిస్తే దీని ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్రం మీద అంతుంటది. ఆ జరగబోయే పరిణామాలకు మళ్ళీ మీరే బాధ్యులవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.